హాయ్ వియర్స్, యువర్ వాచింగ్ ఎక్స్ప్లోర్ విత్ మీ. ఇంకా నేను మీ ప్రదీప్. ప్రజెంట్ నేను ఆటోలో ఉన్నాను. ఇదంతా ఆగ్రా లోకల్, అంటే ఆగ్రా సిటీ. ఇతిమత్ ఉద్దోలా టోమ్ని విజిట్ చేయడానికి వెళ్తున్నాను. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ అంటే మ్యాక్సిమం అందరూ ప్రిఫర్ చేసేది ఈ ఎలక్ట్రికల్ ఆటోసే. నాకైతే ఎక్కువగా ఇవే కనిపిస్తున్నాయి రోడ్ల పైన. పైగా ఈ ఆటోస్కి సంబంధించిన ఛార్జెస్ కూడా మనకు తక్కువగానే ఉన్నాయి. మ్యాక్సిమం 20 రూపీస్ లేదా 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు. ఒక 5 కిలోమీటర్స్ వరకు మనం ట్రావెల్ చేయొచ్చు. ఇంకా ఈ ఆగ్రా గురించి చెప్పాలంటే మనందరికీ తెలుసు, ఆగ్రా యూపీలో ఉంటుంది, అంటే ఉత్తరప్రదేశ్. ఆగ్రాలో ఫేమస్ ఏంటంటే తాజ్మహల్, ఇది కూడా అందరికీ తెలుసు. అలాగే ఇంకా ఇక్కడ ఆగ్రా ఫోర్ట్ ఉంది. ఇంకా ఈ ఆగ్రా గురించి చెప్పాలంటే ఢిల్లీ నుంచి 230 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ఆగ్రా. అలాగే యమునా నదికి ఒడ్డున ఉంటుంది. ఈ యమునా నది మనకు ఢిల్లీలో కూడా కనిపిస్తుంది. అలాగే తాజ్మహల్ కూడా ఈ యమునా నది ఒడ్డునే ఉంటుంది. ఈ యమునా నదినే వీళ్ళు జమునా నది అని కూడా అంటున్నారు. ఇంకా ఈ ఆగ్రా సిటీకి సంబంధించిన హిస్టరీ గురించి చెప్పాలంటే దీన్ని మనం 2 రకాలుగా చూడొచ్చు. ఒకటి పురాణాల కాలానికి సంబంధించిన ఆగ్రా, 2 ప్రజెంట్ మనం చూస్తున్న ఈ ఆగ్రా. ఇక్కడ ఆగ్రా అనే పేరుకి మీనింగ్ ఏంటంటే హిందీ వర్డ్ అయిన అగర్ అనే వర్డ్ నుంచి ఈ ఆగ్రా అనే నేమ్ వచ్చిందని చెప్తారు. హిందీలో అగర్ అంటే ఉప్పు అని అర్థం. ఈ ప్రాంతంలో అంటే ఈ ఆగ్రాలో ఉన్న నేలంతా ఉప్పగా ఉంటుందంట. అలాగే ఇంకొక థియరీ ప్రకారం సంస్కృత పదమైన అగ్రవనం అనే ఒక పదం నుంచి ఈ ఆగ్రా అనే పేరు పుట్టిందని కూడా చెప్తారు. అంటే ఇది పురాణాలకు సంబంధించిన స్టోరీ. ఈ ఆగ్రా అంతా ఒకప్పుడు బృందావనంలో భాగంగా ఉండేదంట, ద్వాపరయుగానికి సంబంధించిన కాలంలో. ప్రజెంట్ మనం చూస్తున్న ఈ ఆగ్రా ఉన్న ప్రదేశంలో అగ్రవనం అనే ఒక ఫారెస్ట్ ఉండేదంట. దీనిని గ్రోవ్ ఫారెస్ట్ అని అంటారు. ఈ అగ్రవనం అనే పదం నుంచే ఆగ్రా అనే పేరు పుట్టిందంటారు. ఇంకా ఈ ఆగ్రాని మొఘలులు పరిపాలించే కాలంలో అక్బరాబాద్ అని పిలిచేవారంట. ఇక్కడ అక్బరాబాద్ అంటే షాజహాన్ చక్రవర్తి తాత పేరు, అది అక్బర్, ఆయన పేరు మీద అక్బరాబాద్ అని పిలిచేవారంట. ప్రజెంట్ మేము వెళ్తున్న ఆటో బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తుంది. అంటే ఇది యమునా నది మీద ఉన్న బ్రిడ్జ్ ఇది. ఇంకా ఈ ఆగ్రా నగరం మనకు ద్వాపర యుగం నుంచి ఉందని చెబుతారు. కానీ ప్రజెంట్ మనకు కనిపిస్తున్న ఈ ఆగ్రా నగరం 1505లో సికిందర్ లోడిచే క్రియేట్ చేయబడిందంట. కానీ బాగా డెవలప్ చేసింది మాత్రం మొఘలులే. సికిందర్ లోడి ఇక్కడికి రాకముందు ఈ ఆగ్రాలో ఏమీ లేదా అంటే ఒక ఫోర్ట్ ఉండిందంట. అది మధురా నగరాన్ని పరిపాలిస్తున్న రాజులకు సంబంధించిన ఒక జైలు అంట. సికిందర్ లోడి తర్వాత బాబర్ ఈ ప్రదేశాన్ని ఆక్యుపై చేశారంట. తర్వాత మొఘల్ సామ్రాజ్య రాజధాని ఢిల్లీకి వెళ్ళేంత వరకు మొఘలులకు సంబంధించిన రాజధాని ఈ ఆగ్రా నగరమే. ఈ ఆగ్రాలోనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోహినూర్ వజ్రం మొఘలుల చేతికి వచ్చింది. అంటే 14th సెంచరీలో ఖిల్జీ రాజవంశానికి చెందిన అల్లావుద్దీన్ ఖిల్జీ కాకతీయుల మీద దండయాత్ర చేసి వాళ్ళ దగ్గర ఉన్న ఈ కోహినూర్ వజ్రాన్ని దోచుకొని తన రాజ్యానికి తీసుకెళ్ళిపోతాడు. తర్వాత ఇది అతని దగ్గర నుంచి ఢిల్లీ సుల్తానేట్లో హ్యాండ్ ఓవర్ అవుతుంది. ఆ తర్వాత మొఘల్ సామ్రాజ్య రాజులు దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన మొదటి కన్స్ట్రక్షన్ కూడా ఈ ఆగ్రా నగరంలోనే జరిగింది. అదొక గార్డెన్, దీన్ని ఆరామ్ బాగ్ అంటారు. ఇది యమునా నది ఒడ్డునే ఉంటుంది. సో సికిందర్ లోడి తర్వాత బాబర్ ఈ నగరాన్ని బిల్డ్ చేశారని చెప్తారు. వీళ్ళిద్దరూ బిల్డ్ చేసిన ఈ ఆగ్రా నగరం మనకి ఇప్పుడు మ్యాక్సిమం కనిపించదు. వీళ్ళిద్దరి తర్వాత అక్బర్ ఈ నగరాన్ని బాగా డెవలప్ చేశారు. మనం ప్రజెంట్ ఇక్కడికి వెళ్తే కనిపించే సిటీ మొత్తం చాలా వరకు అక్బర్ కాలంలో డెవలప్ చేసిందే. కాకుంటే ఇక్కడ ఒక చిన్న బ్రేక్ కూడా పడుతుంది ఈ మొఘల్ సామ్రాజ్య పరిపాలనలో. 1540లో షేర్షా సూరి ఈ మొఘలుల మీదకి దండయాత్ర చేసి విజయం కూడా సాధిస్తాడు. అలా 5 ఏళ్ళు ఈ ఆగ్రా నగరాన్ని రాజధానిగా చేసుకుని సూర్ రాజవంశాన్ని స్థాపిస్తాడు. సో ఆ విధంగా ఢిల్లీ సుల్తానేట్లు మొఘలులతో పాటు ఈ షేర్షా సూరి కూడా ఆగ్రాని పరిపాలించాడు. తర్వాత 1556లో రెండవ పానిపట్టు యుద్ధంలో అక్బర్ తిరిగి ఈ ప్రదేశాన్ని గెలుచుకుంటాడు. అక్బర్ తర్వాత ఈ ప్రదేశాన్ని పరిపాలించింది మొఘల్ చక్రవర్తి షాజహాన్. ఇతని పీరియడ్లో ఆగ్రా ప్రపంచంలోనే హైలైట్గా నిలిచింది. అటువంటి కన్స్ట్రక్షన్ ఒకటి జరిగింది ఇక్కడ, అదే తాజ్మహల్. ఇదంతా ఈ ఆగ్రాకు సంబంధించిన హిస్టరీ. ప్రజెంట్ ఈ ఆగ్రా ఇక్కడ మనకు కనిపిస్తున్న వేలో ఉంది. ఇంతసేపు నేను ఈ ఆటోలో జర్నీ చేస్తూ తీసిన వీడియోలో మీరు చూసుంటారు. ఇక్కడ నేను నోటీస్ చేసింది ఏంటంటే టెంపరేచర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. నేను వెళ్ళింది ఆగస్టులో ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి. ఎంత వేడిగా ఉందంటే నేను చెప్పలేను, అంత వేడిగా ఉంది ఇక్కడ. ఓకే, నేను విజిట్ చేద్దామని బయలుదేరిన ప్లేస్కి వచ్చేసాను. ఇది ఇతిమత్ ఉద్దోలా సమాధి. ఇది కూడా మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన కన్స్ట్రక్షనే. నేను విన్నదాన్ని బట్టి ఈ కన్స్ట్రక్షన్ని జ్యువెల్ బాక్స్ అంటారంట, అంటే ఆభరణాల పెట్టె అని అర్థం. అలాగే ఈ కన్స్ట్రక్షన్కి ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి. బచ్చా తాజ్ అని, బేబీ తాజ్ అని, ఇలా రకరకాలుగా పిలుస్తున్నారు. ఈ కన్స్ట్రక్షన్ కూడా మనకు చూడడానికి యాజ్ ఇట్ ఈజ్ తాజ్మహల్ లానే ఉంటుంది, కాకపోతే చిన్నదిగా ఉంటుంది. కానీ తాజ్మహల్ కన్నా ముందు నుంచి ఈ కన్స్ట్రక్షన్ ఇక్కడ ఉంది. తాజ్మహల్ని బిల్డ్ చేయడానికి ఈ కన్స్ట్రక్షన్ కూడా ఒక ఇన్స్పిరేషనే.
ఈ కన్స్ట్రక్షన్లో కూడా మనకు స్టార్టింగ్ చార్బాగ్ అని 4 ఉద్యానవనాలు కనిపిస్తాయి. దీన్ని 1622 ఇంకా 1628 మధ్యలో బిల్డ్ చేశారంట. దీన్ని బిల్డ్ చేయించింది నూర్జహాన్. ఈమె మొఘల్ చక్రవర్తి జహంగీర్ భార్య. ఇంకా ఈ సమాధి ఎవరిదంటే నూర్జహాన్ తండ్రి అయిన మీర్జా గియాజ్ బేగ్ది. ఇక్కడ ఇతిమత్ ఉద్దౌలా అంటే పేరు కాదు, ఇదొక బిరుదు. ఇంకొక హైలైట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈయన ఎవరో కాదు, ముంతాజ్ మహల్కి స్వయంగా తాత. అంటే ఎవరి సమాధి కోసమని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తాజ్మహల్ని బిల్డ్ చేశారో ఆమెకు స్వయంగా తాత ఆయన సమాధే ఈ ఇతిమత్ ఉద్దౌలా సమాధి. ఇంకా ఈయన గురించి చెప్పాలంటే ఈయన పుట్టింది 1544లో, చనిపోయింది 1622లో. అలాగే బర్త్ ప్లేస్ గురించి చెప్పాలంటే టెహ్రాన్, ఇది సఫావిడ్ సామ్రాజ్యం, ప్రజెంట్ ఇరాన్లో ఉంది. ఇంకా చనిపోయిన ప్లేస్ కాంగ్రా, మొఘల్ సామ్రాజ్యం. ఈ కాంగ్రా అనేది ప్రజెంట్ హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఈయన భార్య పేరు అస్మత్ బేగం. ఇతనికి 6 మంది పిల్లలు, వీళ్ళల్లో నూర్జహాన్ కూడా ఒకరు. అలాగే అబుల్ హాసన్ అసఫ్ ఖాన్ ఇతని కొడుకుల్లో ఒకరు. ఈ అబుల్ హాసన్ అసఫ్ ఖాన్ కూతురే ముంతాజ్ మహల్. 1576లో ఈ మీర్జా గియాజ్ బేగ్ తన భార్య, 3 పిల్లలతో కలిసి భారతదేశానికి వలస వస్తారు. అప్పుడు అక్బర్ దగ్గర ఇతను ట్రెజరర్గా జాబ్లో జాయిన్ అవుతాడు. అక్బర్ తర్వాత జహంగీర్ పీరియడ్లో జహంగీర్ ఈ మీర్జా గియాజ్ బేగ్ని తన ప్రధానమంత్రిగా అపాయింట్ చేసుకుంటాడు. అలాగే ఈయన కూతురు నూర్జహాన్ని జహంగీర్ వివాహం చేసుకుంటారు. ఈ మ్యారేజ్ తర్వాత ఈ మీర్జా గియాజ్ బేగ్ స్టేటస్ మొఘల్ సామ్రాజ్యంలో చాలా హై లెవెల్కి వెళ్ళిందని చెప్తారు హిస్టారియన్స్. మొఘల్ సామ్రాజ్యంలో యువరాజులకు ఇచ్చేంత ప్రిఫరెన్స్ ఈయనకి ఇచ్చేవాళ్ళంట ఆ టైంలో. ఆల్రెడీ చెప్పాను ఈయనకి ఇతిమత్ ఉద్దౌలా అనే ఒక బిరుదు కూడా ఉందని. దీనికి మీనింగ్ పిల్లర్ ఆఫ్ ద స్టేట్ అంట. 1622లో కాంగ్రాకి దగ్గరలో ఉన్న మొఘల్ క్యాంప్లో ఈయన చనిపోయారంట. ఆ తర్వాత ఆయన బాడీని అక్కడి నుంచి ఆగ్రాకి షిఫ్ట్ చేశారు. తర్వాత ఆయన కోసం ఈ ఇతిమత్ ఉద్దౌలా అనే ఒక టోమ్ని బిల్డ్ చేశారు. ఇంకా ఈ కన్స్ట్రక్షన్ గురించి చెప్పాలంటే ఈ కన్స్ట్రక్షన్ టోటల్ స్ట్రక్చర్ మొఘల్ కన్స్ట్రక్షన్స్కి సంబంధించిన స్టైల్లోనే ఉంటుంది. ఇంకా ఈ కన్స్ట్రక్షన్ చేసింది మొత్తం రెడ్ శాండ్ స్టోన్తోనే, కాకపోతే వైట్ మార్బుల్తో దీన్ని డెకరేట్ చేశారు. అందుకని ఇది చూడడానికి మనకు కొంచెం వైట్గా కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదే మెయిన్ బిల్డింగ్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ కన్స్ట్రక్షన్ కూడా. నేనైతే షాక్ అయ్యాను. చాలా కేర్ తీసుకుని చాలా ఖర్చు పెట్టి ఈ కన్స్ట్రక్షన్ కూడా చేశారు. ఇక్కడ వీడియోలో చూడండి మీకు అర్థమవుతుంది. ఈ బిల్డింగ్ కూడా చాలా ప్లేస్లో ఉంది, ఎక్కువ ప్లేస్ని ఆక్యుపై చేసి ఈ కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ ఒకటే కాదు, ఈ కన్స్ట్రక్షన్ చుట్టుపక్కల కూడా చాలా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. నాకైతే యాజ్ ఇట్ ఈస్ ఒక మినీ తాజ్మహల్ ఉన్న ఏరియాని చూసినట్లే ఉంది. ఆల్రెడీ చెప్పాను ఈ కన్స్ట్రక్షన్ చేయించింది నూర్జహాన్ అని. ఇంకా ఈ కన్స్ట్రక్షన్ ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాలంటే యమునా రివర్కి ఈస్టర్న్ బ్యాంక్ సైడ్ ఉంటుంది. ఇంకా ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఈ లైన్ మాదిరి, ఇవంతా వాటర్కి సంబంధించిన కాలువలు. ఈ కాలువల నుంచి ఇక్కడున్న గార్డెన్స్ అన్నిటికీ వాటర్ సప్లై ఉంటుందంట. చాలా కేర్ తీసుకుని చాలా ప్లాన్డ్గా డిజైన్ చేసి కన్స్ట్రక్ట్ చేశారు ఈ కన్స్ట్రక్షన్ని. ఇంకా ఈ సమాధిలో ఓన్లీ నూర్జహాన్ తండ్రి సమాధే కాకుండా ఇంకా ఆ కాలం నాటి మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన చాలామంది సమాధులు కూడా ఉన్నాయంట. కానీ మెయిన్ టోమ్స్ మాత్రం మీర్జా గియాజ్ బేగ్ ఇంకా అతని భార్య అస్మత్ బేగానికి సంబంధించినటివి. వీళ్ళిద్దరి సమాధులు పక్కపక్కనే ఉంటాయి. యాజ్ ఇట్ ఈస్ మనం తాజ్మహల్లో చూసినట్లే ఉంటుంది. మనకి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నది మెయిన్ బిల్డింగ్. ఈ మెయిన్ బిల్డింగ్ వెనక కూడా ఒక కన్స్ట్రక్షన్ ఉంది, దాన్ని ప్లెజర్ పెవిలియన్ అంటారంట. కానీ మెయిన్ బిల్డింగ్ మాత్రం ఇదే. ఈ మెయిన్ బిల్డింగ్ హైలైట్గా ఉండడం కోసం అనుకుంటాను మొత్తం పాలరాతితో దీన్ని డిజైన్ చేశారు. కానీ ఇక్కడున్న మిగిలిన కన్స్ట్రక్షన్స్ అన్ని మ్యాక్సిమం మనకు రెడ్ శాండ్ స్టోన్తోనే కనిపిస్తాయి. చూడండి మెయిన్ బిల్డింగ్ మాత్రమే మనకు వైట్ కలర్లో కనిపిస్తుంది. మిగిలిన ఈ ఫ్లోర్ కూడా చూడండి మొత్తం రెడ్గానే కనిపిస్తుంది. ఇదంతా రెడ్ శాండ్ స్టోను, కాకపోతే డిజైన్ కోసం అక్కడక్కడ వైట్ మార్బల్స్ని యూజ్ చేస్తారు ఇక్కడ కూడా. ఈ కన్స్ట్రక్షన్ తాజ్మహల్ అంత పెద్దది కాకపోవచ్చు, కానీ దాని లోపల యూజ్ చేసిన డిజైన్కి సంబంధించిన మెటీరియల్ దీంట్లో కూడా యూజ్ చేశారు. కాకుంటే వాల్యుబుల్ స్టోన్స్ మాత్రమే యూజ్ చేయలేదంట. కానీ డిజైన్స్ మాత్రం మనకు తాజ్మహల్లో చూసినట్లే ఉంటుంది. మెయిన్ బిల్డింగ్ లోపల నుంచి బయట వస్తున్నాను. ఇది చూడండి ఇక్కడ చిన్న పూల్ మాదిరి ఉంది. ఇది ఇక్కడ ఒకటే కాదు, ఈ కన్స్ట్రక్షన్ అంటే ఈ మెయిన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి 4 వైపులా ఉంది. డిజైన్ మాత్రం చాలా ప్లాన్డ్గా చేసి చాలా ఎక్కువ ఖర్చు పెట్టి ఈ కన్స్ట్రక్షన్ చేయించారు. కానీ ఈయన అంటే ఈ కన్స్ట్రక్షన్ ఎవరి కోసం చేయించారో ఆయన మొఘల్ వంశస్థుడు కాదు. అయినా కానీ ఆయన కోసం ఇంత భారీ కన్స్ట్రక్షన్ చేయించారు. దానికి కారణం ఎవరంటే ఆయన కూతురు నూర్జహాన్. ఈ నూర్జహాన్ గురించి చెప్పాలంటే ఈమె మొఘల్ చక్రవర్తి జహంగీర్ భార్య. నేను విన్నదాన్ని బట్టి జహంగీర్కి ఈమె 20వ భార్య, కానీ అందరిలో కల్లా ఈమె మెయిన్ అంట. ఈమె బర్త్ డేట్ 31 మే 1577, అలాగే డెత్ డేట్ 17 డిసెంబర్ 1645. ఈమెకి సంబంధించిన టోంబ్ అంటే సమాధి ప్రజెంట్ పాకిస్తాన్లోని లాహోర్లో ఉంది. ప్రజెంట్ నేను మెయిన్ బిల్డింగ్కి ఆపోజిట్లో ఉన్న కన్స్ట్రక్షన్ దగ్గర ఉన్నాను. ఆల్రెడీ చెప్పాను దీన్ని ప్లెజర్ పెవిలియన్ అంటారని. ఈ కన్స్ట్రక్షన్కి బ్యాక్ సైడ్ చూడండి మనకు వాటర్ ఉంది. ఈ వాటర్ ఏంటంటే ఇదే యమునా రివర్.
ఈ యమునా రివర్కి ఒడ్డునే ఈ ఇత్మత్ ఉద్దోలా సమాధి కూడా ఉంటుంది, తాజ్మహల్ మాదిరే. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో, నాకైతే చాలా బాగా నచ్చింది. నేను బాగా ఎంజాయ్ చేశాను ఈ లొకేషన్ని. ఈ కన్స్ట్రక్షన్ జరిగి కూడా 500 ఇయర్స్ అయింది, కానీ కన్స్ట్రక్షన్ చూడండి ఎంత బాగుందో, ఏమాత్రం కొంచెం కూడా డ్యామేజ్ అవ్వలేదు. అది కూడా ఒక రివర్కి ఒడ్డునుంది. ఈ రివర్లో వచ్చే ఫ్లడ్స్ వల్ల ఈ కన్స్ట్రక్షన్కి ఎటువంటి డ్యామేజ్ జరగలేదు. అది నాకు కొంచెం షాక్గా అనిపించింది. ఇంకా ఈ నూర్జహాన్ గురించి చెప్పాలంటే ఈమె అసలు పేరు నూర్జహాన్ కాదు, ఈమె అసలు పేరు మెహరున్నిసా. నూర్జహాన్ అనే పేరుని ఈమెకి జహాంగీర్ పెట్టారు. జహాంగీర్ ఈమెకి మొత్తం 2 పేర్లు పెట్టారు. ఒకటి నూర్ మహల్, దీనికి మీనింగ్ లైట్ ఆఫ్ ది ప్యాలెస్. అలాగే రెండో పేరే ఈ నూర్జహాన్. ఇంకా ఈ నూర్జహాన్ అనే పేరుకి మీనింగ్ ఏంటంటే ప్రపంచంలోని వెలుగు అంట. హిస్టారియన్స్ చెప్పిన దాని ప్రకారం ఈ నూర్జహాన్ చాలా నాలెడ్జ్డ్ పర్సన్ అంట. జహాంగీర్తో ఈమెకి మ్యారేజ్ అయిన తర్వాత పరిపాలన మొత్తం ఈమె హ్యాండ్ ఓవర్లోనే ఉండిందని విన్నాను, కాకపోతే ఇండైరెక్ట్గా. దీనికి కారణం జహాంగీర్కి ఏమంటే అంత ఇష్టం అంట, సో అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళంట ఈమెకి ఆయన. అంతేకాదు జహాంగీర్కి ఉన్న కొన్ని వ్యసనాల వల్ల కూడా నూర్జహాన్ ఈ రాజ్యాధికారాన్ని ఇలా హ్యాండ్ ఓవర్ చేసుకోగలిగిందని కూడా చెబుతారు హిస్టారియన్స్. అంటే జహాంగీర్కి నల్లమందు ఇంకా డ్రింక్ చేసే అలవాటు ఎక్కువ ఉండేదంట. అలాగే ఆయన ఎప్పుడు వేట అనేసి అడవుల్లో తిరిగేవాళ్ళంట. జహాంగీర్కి ఉన్న ఈ హ్యాబిట్స్ వల్ల రాజ్యాధికారం పైన ఆయన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదంట. ఇవే కాదు, ఇంకా జహాంగీర్కి నూర్జహాన్ మీద ఉన్న ఇష్టం కూడా ఆమె పరిపాలనలో ఇన్వాల్వ్ అవ్వడానికి కూడా కారణం అని చెప్తారు హిస్టారియన్స్. జహాంగీర్కి నూర్జహాన్ అంటే ఎంత ఇష్టం అంటే పరిపాలనకు సంబంధించి ఏ చట్టం చేయాలన్నా ఫైనల్ డెసిషన్ ఈమెదే అంట. అంతేకాదు రాజముద్ర కూడా ఈమె హ్యాండ్ ఓవర్లోనే ఉండేదంట. అలాగే ఈమె పేరు మీద నాణ్యాలను కూడా ముద్రించారంట. ఇవన్నీ నేను ఇక్కడ ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఒక్క నిమిషం థింక్ చేయండి. ఈ ఇత్మత్ ఉద్దోలా అనే ఆయన మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన ఆయన కాదు, కానీ ఆయన కోసం ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ చేశారు, అది కూడా ఆయన సమాధి కోసం. దీనికి అంతటికీ కారణం నూర్జహాన్. ఆ నూర్జహాన్ చేతిలో ఉన్న పవర్ వల్లే ఇదంతా పాసిబుల్ అయింది. చెప్పాలంటే వీళ్ళు అంటే ఈ నూర్జహాన్ సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళు ఇరాన్ నుంచి ఈ మొఘల్ సామ్రాజ్యం ఉన్న ప్రదేశానికి వలస వచ్చారు. కానీ వాళ్ళకి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ చూస్తే మనం హైలైట్గా ఫీల్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూస్తున్న ఈ ఇత్మత్ ఉద్దోలా సమాధి, అలాగే తాజ్మహల్ కూడా వీళ్ళ వంశానికి చెందిన వాళ్ళదే. అంటే తాజ్మహల్ కన్స్ట్రక్షన్కి కారణమైన ముంతాజ్ మహల్కి నూర్జహాన్ తండ్రి తాత అవుతారు. అంటే ఈ ఇత్మత్ ఉద్దోలా ముంతాజ్ మహల్కి స్వయంగా తాత. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలంటే నూర్జహాన్కి జహాంగీర్ మొదటి భర్త కాదు, రెండో భర్త. నూర్జహాన్కి 13 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు షేర్ ఆఫ్ఘన్ ఖాన్తో ఫస్ట్ మ్యారేజ్ అవుతుంది. వీళ్ళకి ఒక కూతురు కూడా ఉంటుంది, ఆమె పేరు లాడ్లీ బేగం. పెళ్ళైన 13 సంవత్సరాల తర్వాత ఈ షేర్ ఆఫ్ఘన్ చనిపోతాడు, అంటే ఈయన చంపేస్తారు. ఆయన చావుకి చాలా కారణాలు ఉన్నాయి. ఆ ఇన్ఫర్మేషన్ అంతా నేను ఇక్కడ మెన్షన్ చేస్తే ఈ వీడియో ఇంకా చాలా లెంత్ అయిపోతుంది. ఆయన చనిపోయిన తర్వాత కొద్ది రోజులకు నూర్జహాన్ జహాంగీర్ని పెళ్లి చేసుకుంటుంది. అది కూడా వీళ్ళిద్దరి మధ్య పెళ్ళి లవ్ మ్యారేజ్ అంటారు. జహాంగీరే ప్రపోజ్ చేశారని చెప్తారు. జహాంగీర్ని ఈమె మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఈమె వయసు 35 ఇయర్స్ అంట. ప్రపంచ ప్రఖ్యాత తాజ్మహల్ కన్స్ట్రక్షన్ జరగడానికి కూడా ఒక రకంగా ఈ నూర్జహాన్ కూడా కారణమే. ప్రజెంట్ ఇక్కడ కనిపిస్తున్న ఈ లొకేషన్ అంతా ఈ ఇత్మత్ ఉద్దోలా సమాధి మెయిన్ బిల్డింగ్ ఇన్సైడ్ వ్యూ. ఇక్కడ కనిపిస్తున్న ఈ డిజైన్స్ అన్నీ మనకు తాజ్మహల్ మెయిన్ బిల్డింగ్లో కనిపిస్తాయి. ఈ కన్స్ట్రక్షన్ కూడా ఖురాన్లో ఉన్న స్వర్గం ఆనవాళ్ళు ఎలా ఉంటాయో అలాగే బిల్డ్ చేశారని చెబుతారు. ఓకే, నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.